మీరు యూట్యూబ్లో కానీ మరెక్కడా చూడని మోదకాల పాయసం. మనందరం ఇంట్లో పాయసం చేస్తూనే ఉంటాం, కానీ ఒక్కసారి ఈ మోదకాల పాయసాన్ని చేసి చూడండి. మీరు ఎప్పుడు ఇంకా వేరే పాయసాన్ని అయితే చేసుకోరు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యవ కిచెన్. ఈరోజు మనం వినాయకుడికి ఇష్టమైన మోదకాల పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. పాలు, బెల్లం, మోదకాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్. స్టవ్ ఆన్ చేసుకొని పాలు స్టవ్ మీద పెట్టుకున్నాం. మరో పక్క ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. ఇంకో పక్క బెల్లాన్ని సిమ్ లో పెట్టుకొని కరిగించుకుందాం. బెల్లం మెల్ట్ అయిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. బటర్ కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకి పాలు మరుగుతున్నాయి కదండి, ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇందులోకి మోదకాల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మనకి మోదకాలు ముందుగానే కుక్ అయిపోయాయి కదండి. సో మనం ఈ పాలలో ఒక 5 minutes అలా కుక్ చేసుకుంటే చాలు. చాలా మంది వినాయక చవితికి మనం ఉండ్రాళ్ళు, ఈ మోదకాలు ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా. అలాగా మనం కుడుములు ఒక ప్రసాదంగా చేసుకుంటే ఈ రెండో ప్రసాదంగా వీటితోనే సింపుల్ గా ఇలా చేసుకోవచ్చండి. అలాగా 2 రకాల ప్రసాదాలకు మనం వినాయకుడికి నివేదించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ టైంలోనే ఇప్పుడు బెల్లం సిరప్ ని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన మోదకాల పాయసం చూడటానికి చాలా బాగుంది కదా. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ మోదకాల పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం బెల్లం సిరప్ ని యాడ్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా మోదకాల పాయసం అనేది విరిగిపోకుండా వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ మోదకాల పాయసాన్ని మీరు మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి. చూసారు కదా వినాయకుడికి ఇష్టమైన ప్రీతికరమైన మోదకాల పాయసాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.